యోగి ఆదిత్యనాథ్ ఎంత తక్కువ చెప్పుకున్నా ఏదో ఒక రూపంలో టచ్ కాకుండా వదలట్లేదు ఆయన్ని. ఎందుకంటే తాజాగా ఆయన అని జనంలో తిరుగుతూ ఉంటారు, అక్కడ యాక్టివిటీస్ పర్యవేక్షిస్తుంటారు, రోజు పొద్దున్నే దర్బార్ పెడతారు, పబ్లిక్ అందరి సమస్యలు ఉంటారు. వాళ్ళని నుంచోబెట్టి కాకుండా అందరినీ కూర్చోబెట్టి కుర్చీల్లో కూర్చోబెట్టి ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళందరి దగ్గర అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన పరిష్కారాలు ఇవన్నీ చూస్తారు. అట్లాగే తనిఖీలు అవి చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా అంటే సాధారణంగా కుటుంబ రాజకీయాలు నేను నా వాళ్ళు అన్నటువంటి రాజకీయాలతో దేశమంతా ప్రాంతీయ రాజకీయాలు మలినమైనటువంటి దశ, జాతీయ రాజకీయాల్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్లో తను ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు విజిట్కి. వెళ్తే అక్కడ జనరల్ వార్డులో వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ అదే జనరల్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ వార్డులో ముఖ్యమంత్రి తల్లి ఎవరైనా ఊహిస్తామా? అప్పట్లో నరేంద్ర మోడీది అంతే కదా. వాళ్ళమ్మ పెన్షన్కి కానీ రేషన్కి కానీ తనే వెళ్ళి తీసుకునేది. వీళ్ళు మరి వీళ్ళని స్వార్థపరులని లేకపోతే కనుక వాళ్ళని మోస్తారు వీళ్ళని మోస్తారు అని మాట్లాడేటటువంటి సంస్కారం మన దేశంలోనే చెల్లింది.